కార్తీక స్నానం చేసేటప్పుడు కొన్ని విధులు పాటించాలి. అదేంటంటే, మీరు నదిలో స్నానం చేస్తున్నా, చెరువు దగ్గర స్నానం చేస్తున్నా, బావి దగ్గర స్నానం చేస్తున్నా, లేదా మీకు వీలు కాకపోతే మీ ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి ముందు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అది అద్భుతమైన కార్తీక స్నానం అవుతుంది. అలాగే స్నానం చేసేటప్పుడు కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకొని స్నానం చేయండి. అలాగే గోవింద 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 అని 3 సార్లు అనుకోండి. పుండరీకాక్ష 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 అని 3 సార్లు అనుకోండి. ఈ విధులు పాటిస్తూ చేసే కార్తీక స్నానం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే కొంతమంది కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కానీ, ప్రతిరోజు కానీ నదుల దగ్గర, చెరువుల దగ్గర, బావుల దగ్గర స్నానం చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసేవాళ్ళు స్నానం అయిపోయాక ఏం చేయాలంటే, కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు ఈ 2 వేళ్లతో మీరు స్నానం చేసినటువంటి తడి వస్త్రం చివరి భాగాన్ని గట్టిగా నొక్కాలి. అలా నొక్కినప్పుడు ఆ నీళ్లు కింద పడతాయి. దీన్ని జల నిష్పీడనం అంటారు. దీనివల్ల భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులు తృప్తి చెందుతాయి. అలా జల నిష్పీడనం చేశాక తడి వస్త్రాలను పిండాలి. పొడి వస్త్రాలు ధరించి ఒడ్డుకు రావాలి. అలాగే కార్తీక మాసంలో నది దగ్గర ఎప్పుడు స్నానం చేసినా స్నానం పూర్తయ్యాక దోసిల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు 3 సార్లు ఇలా తీరానికి చల్లండి. దీన్ని యక్షతర్పణం అంటారు. దీనివల్ల పితృదేవతలు అనుగ్రహిస్తారు, పితృదోషాలు తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానం తప్పకుండా పాటించండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.